సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ ఎదుట అందరూ ఓపెన్ కోర్టులో వాంగ్మూలాలు ఇస్తే కేసీఆర్ ఓపెన్ కోర్టులో ఎందుకు వాంగ్మూలం ఇవ్వలేదన్నారు చామల. ప్రాజెక్టు రీడిజైన్, కేబినెట్ అనుమతులపై ఎందుకు మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంచి కోసం జరిగి ఉంటే ఎంక్వైరీ కమిషన్ అవసరం ఉండేది కాదన్నారు ఎంపీ చామల. డబ్బు దోచుకోవడానికే ప్రాజెక్టు కట్టారన్నారు చామల. కాంగ్రెస్ ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదన్నారు ఎంపీ చామల. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ రీడిజైన్ల మీద, నిర్ణయాల మీద ఈరోజు ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల వల్ల జరిగింది. అందరూ కూడా ఓపెన్ కోర్ట్ అంటే అందరి ముందే వాంగ్మూలం, అందరి ముందే చర్చలు చేసిరు. మరి కేసీఆర్ గారికి ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 1-to-1 ఎందుకు అడిగిర్రో కమిషన్ ముందు 1-to-1 మాట్లాడతా. నేను అందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి కేసీఆర్ గారే చెప్పాలి. ఎందుకంటే ఏ తప్పు చేయని కేసీఆర్ గారు 10 సంవత్సరాల బ్రహ్మాండమైన పాలన, వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు ఇందాకనే బయటకు వచ్చి ఆ నడి రోడ్డు మీద తండ్రిని కమిషన్ ముందు హాజరు కావడాన్ని జీర్ణించుకోలేక పిచ్చి కుక్కలాగా మెయిన్ రోడ్డు మీద మెరుగుతుండు. ఈ ప్రభుత్వానికి ఏ కుట్ర చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఉండాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం ఎవరికి ఇచ్చినా ప్రజలు వాళ్ళైనా మంచి పాలన అందించాలన్న ఉద్దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అనుకుంది. కానీ అప్పుల పాలు చేయడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజలకు వాస్తవంగా 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా వాళ్ళు కనుక చేసి ఉంటే మాకు పెద్ద దాని మీద ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మంచి కార్యక్రమం చేస్తే తెలంగాణ ఇచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఒక అనుకూలమైన పార్టీ, పేదలకు కానీ దేశ ప్రజలకు కానీ కులాలకు మతాలకు అతీతంగా, వ్యాపారాలకు అతీతంగా ఎక్కువ రైతు ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఈరోజు కేటీఆర్ గారు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ వాళ్ళ తండ్రి ఏమో ఘోష్ కమిటీ ముందు నేను ఒక్కనే ఏకపాత్రాభినయం చేస్తా, నేను అందరి ముందుంటే చెయ్య అన్నాడు. మరి ఎందుకు చేయన్నాడో ఆయనే చెప్పాలి. మరి ఏం చేయనప్పుడు దేశ ప్రజల ముందే వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్లు ఎట్లా చేసిర్రు, కేబినెట్ ఆమోదం ఎట్లొచ్చింది, రీడిజైన్లు చేసినప్పుడు అంచనాలు ఎట్లా పెరిగినాయి, దాని ఖర్చు అంచనాలు ఎట్లా పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి అనేది ఒక చర్చ చేసి ఈ మేడిగడ్డ దగ్గర కూలిన దానికి మాకు ఏం సంబంధం లేదని చెప్పాల్సిన అవసరం ఉండే. మరి ఆయన 1-to-1 మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మరి కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ అదే పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆ 2-3 కూలినాయి, చాలా మంచి ప్రాజెక్ట్ కట్టిండు. మా నాయన కట్టిన ప్రాజెక్ట్ కనుక చైనాలో కట్టి ఉంటే అత్యున్నతమైన అవార్డు వచ్చేదట. అరే నాయన, చైనాలో కట్టి ఉంటే, చైనాలో మీకు కమ్యూనిజం గురించి ఈయన తక్కువ సబ్జెక్ట్ ఉన్నట్టుంది. చైనాలో కనుక కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్ట్ కట్టి ఉంటే కేసీఆర్ గారిని ఈరోజు ఉరిదీసేవాళ్ళు. 30,000 కోట్లు కావాల్సిన దానికి 1,00,000 చిల్లర కోట్లు దాని అంచనాలు పెంచి దాంట్లో మీ ఇష్టం ఉన్నట్టు నువ్వే డిజైన్లు గీసి, నువ్వే ఇంజనీర్ అయ్యి, నువ్వే మోక్షగుండ విశ్వేశ్వరయ్య అవతారం ఎత్తి నువ్వు ప్రాజెక్టుల డిజైన్లు గీస్తే ఈరోజు ప్రాజెక్ట్ కూలిపోయిన విషయం కనుక చైనాలో కనుక ఇట్లాంటి కమిషన్ వేస్తే 2 రోజులలో తీసుకొని ఊరేస్తారు. మరి మీ నాయనకు అత్యున్నత అవార్డు ఏ దేశంలో ఇస్తారో మాకు తెలవాలి.